మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మరొకసారి ఉదయకాల సమయంలో వచ్చిన మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన్ని వాక్యం యొక్క అంశం ఏమిటంటే దేవుని యందు నిలిచియుండుట. దేవుని యందు మనము నిలిచి ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ప్రభు అంటున్నాడు, నా యందు మీరు నిలిచి ఉండండి, నేనును మీ యందు నిలిచి ఉంటాను. కాబట్టి దేవుని యందు మనం నిలిచి ఉండాలి అంటే మనం ఏం చేయాలి? ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తులో లేదంటే యేసులో మనం నిలిచి ఉండాలంటే మరి ద్రాక్షావల్లిలో ఎలాగైతే తీగ ఉన్నట్లు ఉంటుందో ఆత్మీయంగా ఆయనతో కూడా మనం కలిసి ఉండడం. హల్లెలూయా. మరి ద్రాక్ష చెట్లలో నుండి, ఆ ద్రాక్ష చెట్టు నుండి తీగలోనికి ఎలాగైతే తన యొక్క జీవము లేదంటే తన యొక్క సారము ఆ తీగలోనికి వెళ్తుందో మనము కూడా దేవునిలో, ఆయన ద్రాక్షావల్లి. ప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావల్లిని, మీరు తీగలు. కాబట్టి ద్రాక్షావల్లి అని యేసులో తీగలుగా మనం ఎప్పుడైతే అంట కట్టబడతామో లేదంటే ఆయనతో కలిసి ఉంటామో ఆయనలో ఉన్న ఆ జీవము లేదంటే ఆయన ఉన్న ఆ ఆత్మీయత మనలోను కూడా వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో మనం అంటగట్టబడినప్పుడు క్రీస్తు యొక్క ఆత్మ మనలోని ప్రవహిస్తుంది, ఆయన యొక్క జీవము మనలో ప్రవహిస్తుందని దేవుని యొక్క లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. 4 విషయాలు ఈ ఉదయకాల సమయంలో మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. గత 3 వారాలుగా ఈ చెప్పబడిన అంశంలో ఏదో ఒక అంశం మనం ధ్యానం చేస్తూనే ఉన్నాం. 4 అంశాలు ఏంటంటే, మొదటిగా ప్రేమ, రెండోదిగా లోబడుట, మూడోదిగా ప్రార్థించుట, 4వదిగా ఆరాధించుట. ప్రేమ గురించి మనం నేర్చుకున్నాం, దేవునికి లోబడుట గురించి మనం నేర్చుకున్నాం, ప్రార్థన గురించి అనేక విషయాలు మనం వింటున్నాం. ఇదినా ఎక్కువగా దేవుణ్ణి ఆరాధించుట అనే అంశం మీద మనం ఎక్కువగా ధ్యానం చేద్దాం. గత వారం మనం దేని గురించి ధ్యానం చేసాం? దేవుని యందు భయభక్తులు. భక్తి అంటే ఏమిటి? భయాన్ని, భక్తిని, దేవుని యందు భయభక్తులు అనే మాటను మనం ఎలాగైతే విడదీయలేము, స్తుతి ఆరాధన అనే మాటను కూడా మనం ఇప్పుడు కూడా విడదీయలేము. అయితే కొన్ని విషయాలు, ఈ 4 గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తూ ఆరాధన గురించి మరికొన్ని ఎక్కువ విషయాలు మనం ఏదైనా మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా దేవుని యందు మనం నిలిచి ఉండాలంటే ఆయనను మనం ప్రేమించాలి. ఈ మాట యేసు ప్రభు వారే 9వ వచనంలో చెప్తున్నారు. చూడండి, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేనును మిమ్మును అలాగూ ప్రేమించితిని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు అంటున్నారు, పరలోకమందున్న తండ్రి నన్ను ఎలాగైతే ప్రేమించాడో నేనును మిమ్మలను అలాగే ప్రేమిస్తున్నాను గనక నా బిడ్డలారా మీరు నా ప్రేమ యందు నిలిచియుండుడి. హల్లెలూయా. దేవుని ప్రేమ యందు నిలిచి ఉండడం అంటే ఆయనతో నిలిచి ఉండడం, ఆయనతో కలిసి ఉండడం. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది ఈ లోక సంబంధమైన మరి ప్రేమను మనం చూసుకున్నట్లయితే చాలా మంది ఏమంటారు? ప్రేమ గుడ్డిది, ప్రేమ చెవిటిది, ప్రేమలో మునిగి తేలే వాళ్ళకి ఏమీ కనపడదు, ఏమీ వినపడదు అంటారు. కానీ అగస్టిన్ అనే ఒక భక్తుడు ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ప్రేమను గురించి చాలా మంది ప్రేమ గుడ్డిది అంటారు కదా, మరి ప్రేమను గురించి, ప్రేమ ఎలా ఉంటుందో అని
ఆయన్ని ప్రశ్నిస్తే ఆయన 4 విషయాలు చెప్పాడంట. ఎన్ని? 4 విషయాలు చెప్పాడంట. ఆయన అంటాడంట, అయ్యా ప్రేమ గుడ్డిది కాదు, ప్రేమకు చేతులున్నాయి అన్నాడంట. హల్లెలూయా. ప్రేమకు చేతులున్నాయి ఇతరులకు సహాయం చేయడానికి. ప్రేమకు కాళ్ళు కూడా ఉన్నాయి అవసరతలో ఉన్న వారి యొద్దకు పరిగెత్తడానికి. ప్రేమకు కళ్ళున్నాయి పేదరికము లేములో ఉన్న వారిని చూడడానికి. ప్రేమకు చెవులున్నాయి పేదల యొక్క ఆర్తనాదములు వినడానికి అన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమకి ఏమున్నాయంట? చేతులున్నాయి సహాయం చేయడానికి. ప్రేమకి ఏమున్నాయంట? కాళ్ళున్నాయి అవసరతలో ఉన్న వారి యొద్దకు పరిగెత్తడానికి. ప్రేమకి ఏమున్నాయంట? కళ్ళున్నాయంట పేదవారి యొక్క లేమును కనిపెట్టడానికి. ప్రేమకి ఏమున్నాయంట? చెవులున్నాయంట దీనుల యొక్క ఆర్తనాదములు వినడానికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియాదేవి బిడ్డలారా, గత వారం నేను చెప్పాను, ప్రేమ మన మాటలో కాదు, మనం చెప్పేది ప్రతిదీ కూడా మన క్రియల్లో మనం చూపించాలి. మన క్రియల్లో మనం చూపించాలి. గత వారం మనం చెప్పుకున్న భక్తి అంటే ఏమిటి? విధవరాండ్రుల పట్ల, లేదంటే అనాథ పిల్లల పట్ల, వారి పట్ల మనం చూపించడం, వారికి మనం సహాయం చేయడం, వారికి మనం చేసినప్పుడు ఇదిగో యేసు ప్రభువారు ఒక దినాన్ని పరలోక రాజ్యంలో, ఇదిగో నేను ఆకలిగా ఉన్నప్పుడు నువ్వు నాకు అన్నం పెట్టావు, ఇదిగో నేను వస్త్రహీనంగా ఉన్నప్పుడు నువ్వు నాకు వస్త్రాన్ని ఇచ్చావు, ఇదిగో నాకు బాధలో ఉన్నప్పుడు నువ్వు నన్ను పరామర్శించావు అని యేసు ప్రభువారు మనకు అడిగితే మనం అంటామంట, ప్రభా నీకు ఆకలి ఏంటి, నీకు దాహం ఏంటి, నీకు వస్త్రహీనత ఏంటి, నీకు ఇబ్బంది ఏంటంటే, లేదు లేదు ఇదిగో భూమి మీద ఉన్నప్పుడు ఈ నా సహోదరులో ఒకడికి నువ్వు చేసావు కనుక నువ్వు నాకు చేసినట్టే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అని యేసు ప్రభువు అంటున్నాడు. తండ్రి నన్ను ఎలాగైతే ప్రేమిస్తున్నాడో నేను మిమ్మును అలాగే ప్రేమిస్తున్నాను గనుక నా బిడ్డలారా, నా పిల్లలారా, నా ప్రేమలో మీరు నిలిచి ఉండండి. 1 యోహాను పత్రికలో 5 అధ్యాయాలు మనం చూస్తున్నట్లయితే ఎక్కడ చూసినా ప్రేమ 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 ప్రేమను గురించి మరి శిష్యుడైన యోహాను ఎన్నో మాటలు మనకి తెలియజేసినట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాబోయే క్రిస్మస్ మాసంలో, కేవలం క్రిస్మస్ మాసంలోనే కాదండి, క్రైస్తవుడు అనేది ప్రతిరోజు కూడా ఈ ప్రేమ అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గతంలో మనం నేర్చుకున్నాం, ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది, ప్రేమ త్వరగా కోపపడదు, ప్రేమ మచ్చల పడదు, ప్రేమ అసూయ పడదు, ప్రేమ దయ చూపిస్తుంది. హల్లెలూయా. అంటే కేవలం ఇదిగో నేను డిసెంబర్ నెల వచ్చింది, ఈ ఒక్క నెల నేను ప్రేమ చూపిస్తే చాలు, లేదంటే ఈ ఒక్క నెల నేను నో 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 నో. క్రైస్తవుడు అనేవాడు ప్రతిరోజు చివరి దినము వరకు, తన జీవితంలో చివరి దినము వరకు ఈ ప్రేమ అనే ఆయుధాన్ని మనం కలిగి ఉండాలి. యేసు ప్రభువారు ఈ ప్రేమ అనే ఆయుధము ద్వారానే ఈ ప్రపంచాన్ని జయించాడండి. ఈ దినాల్లో చాలా కుటుంబాల్లో ప్రేమ చల్లారిపోతుంది, భార్య భర్తల మధ్య ప్రేమ చల్లారిపోతుంది, తల్లిదండ్రులు బిడ్డల మధ్య ప్రేమ చల్లారిపోతుంది, అన్నదమ్ముల మధ్య ప్రేమ చల్లారిపోతుంది, అక్క చెల్లెల మధ్య ప్రేమ చల్లారిపోతుంది, ప్రేమగా మాట్లాడుకోలేకపోతున్నారు, కలిసి ఉండలేకపోతున్నారు, అసూయ పెరిగిపోయింది, స్వార్థం పెరిగిపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ మనం కలిగి ఉంటే మన ప్రేమ ఎప్పుడు కూడా చల్లారిపోదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ మనం తప్పు చేయకపోయినా, మన వైపు తప్పు లేకపోయినా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళడానికి మనల్ని ప్రేరేపిస్తుంది. మన వైపు తప్పు లేకపోయినా, పోనీలే నా తప్పు లేకపోయినా నేను వెళ్ళి నా సహోదరికి అవసరమైతే నేను క్షమాపణ అడిగి, నా తప్పు లేకపోయినా నా సహోదరుని నాతో కలుపుకుంటాను. హల్లెలూయా,
హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అన్నీ పోతాయి, మూడే మిగులుతాయని వాక్యం చెప్తుంది. ప్రేమ, విశ్వాసం, నిరీక్షణ. కానీ వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అని దేవుని ఒక వాక్యము తెలియజేస్తుంది. రోమాపత్రిక 5వ అధ్యాయం ఒకసారి రండి. రోమాపత్రిక 5వ అధ్యాయం చూడండి, 5వ వచనం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయములలో కుమ్మరించబడి ఉన్నది. కుమ్మరించబడుతుంది అని లేదు. దేవుని బిడ్డలలో, ఆయన వెంబడిస్తున్న వారిలో ఆల్రెడీ దేవుని ప్రేమ కుమ్మరించబడింది విస్తారముగా. ప్రేమను చూపించడానికి, ప్రేమను పంచడానికి మనం ఏమైనా డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. లేదంటే దుకాణంలోనికి వెళ్ళి ప్రేమను కొనుక్కొని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దేవుని ప్రేమ మనలో కుమ్మరించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనలోనూ నిలిచి ఉండాలి, ఆయనలో ఫలించాలి, ఆయనలో అంటగట్టబడాలి అని నువ్వు అనుకున్నట్లయితే ఆయన ప్రేమలో మనము నిలిచి ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి సంతోషిస్తాడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహింపరచబడతాడు. హల్లెలూయా. మనం ఫలించాలని ప్రభు ఆశపడుతున్నాడు. మనం ఫలభరితమైన జీవితాన్ని కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. మనలో మారు మనసుకు తగిన ఫలాలు కనపడాలని ప్రభు ఆశపడుతున్నాడండి. ప్రేమ ఫలాలు మనం కలిగి ఉన్నామా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిలో మనం నిలిచి ఉండాలి అంటే ఆయన ప్రేమలో ముందు మనము నిలిచి ఉండాలి. రెండోదిగా మనం చూస్తున్నట్లయితే ఆయనకు మనము విధేయత చూపించాలంట. హల్లెలూయా. అక్కడే చూడండి, ఆ 15వ అధ్యాయము 10వ వచనంలో చూస్తున్నట్లయితే, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలను గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు అంటున్నారు, ఇదిగో నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండాలంటే దానికి ఒక సూత్రము నేను చెప్తున్నాను, వినండి. నేను నా తండ్రి ఆజ్ఞను నేను పాటిస్తున్నాను, నా తండ్రి మాటకు నేను లోబడ్డాను, నా తండ్రి ఆజ్ఞను అనుసరిస్తున్నాను, అందుకే ఆయన ప్రేమలో నేను నిలిచి ఉన్నాను. కాబట్టి నా బిడ్డలారా, మీరు కూడా దేవుని ప్రేమలో నిలిచి ఉండాలంటే మీరు కూడా నా ఆజ్ఞలకు లోబడండి, నా మాటకి మీరు లోబడండి, నా ఆజ్ఞల ప్రకారంగా మీరు నడవండి. అలా నడిస్తేనే నేను నిలిచి ఉన్నట్లుగా మీరు కూడా ప్రేమ యందు నిలిచి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ యందు నిలిచి ఉండాలంటే దానికి సూత్రము దేవుని ఆజ్ఞకు మనం లోబడి ఉండాలి. ప్రభు ఏమి చెప్తున్నాడు, దేవుడు వాక్యం ఏం ఆజ్ఞాపిస్తుంది, దేవుడు ఎలా నడవమంటున్నాడు, దేవుడు ఎలా జీవించమంటున్నాడు, ఏ విధంగా ఉండమంటున్నాడు. బైబిల్ గ్రంథం అంతా కూడా 2 మాటల్లో యేసు ప్రభు చెప్పేశాడు. నీ తండ్రి అయిన దేవుని పూర్ణ మనస్సుతో ఏం చేయాలి? ఏం చేయాలి? ప్రేమించాలి. రెండోదిగా నిన్ను వలే నీ పొరుగు వారిని. అంటే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. ఎందుకంటే దేవుని ప్రేమ నీ వీళ్ళనే ప్రేమించు, వీళ్ళని ప్రేమించుకొని ఎక్కడ లేదు. ఇందా మనం చెప్పుకున్నాం కదా, దేవుడు అందరి మీద తన సూర్యుని ఏం చేస్తున్నాడంట? ఉదయింపజేస్తున్నాడు. నీతిమంతుల మీద తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, అనీతిమంతుల మీద తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు.
నీతిమంతుల మీద వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు, అనీతిమంతుల మీద కూడా తన వర్షాన్ని. దేవుడు పక్షపాతి కదా, అందరినీ ప్రేమిస్తున్నాడు, కానీ ఆ ప్రేమను అందుకోలేకపోతున్నారు, ఆ ప్రేమ దగ్గరికి రాలేకపోతున్నారు ప్రజలు. దేవుని ప్రేమ ఒక ప్రాంతానికి, ఒక పట్టణానికి, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి పరిమితము కాదు. ప్రస్తుతం ప్రపంచం మీద ఉన్న 750 కోట్ల మంది ప్రజలను నా యేసయ్య ప్రేమిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమలో నిలిచి ఉండాలంటే ఆయన మాటకు కూడా నువ్వేం చేయాలి? విధేయత చూపించాలి. గతంలో మనం అబ్రహాం ఏ విధంగా విధేయత చూపించాడు, మోషే ఏ విధంగా విధేయత చూపించాడు, మరి యేసు ప్రభు వారి తండ్రి మాటకి ఏ విధంగా విధేయత చూపించడం వలన మరి ఆయన నామమును మరి ఏ విధంగా హెచ్చించాడో, విధేయత కలిగి ఉండటం వలన దేవుడు ఆ భక్తులను ఏ విధంగా దీవించాడు, ఏ విధంగా పిలుచుకున్నాడు, ఏ విధంగా హెచ్చించాడు, ఏ విధంగా ఆశీర్వదించాడో ఆ మాటను మనము ధ్యానం చేసాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మా భక్తుడు అంటాడు, విధేయత అనేది పుట్టుమచ్చ లాంటిదంట. ఇప్పుడు మన శరీరం మీద వచ్చే పుట్టుమచ్చ వెళ్ళిపోతుందా? ఉంటుందా? ఉంటుంది. ఆ విధేయత కూడా పుట్టుమచ్చలాగా మనలో ఉండిపోవడం, అవసరాన్ని బట్టి లోబడ్డం, అవసరాన్ని బట్టి మాట వినడం, అవసరం తీరికపోతే నో 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 ఎప్పుడు కూడా దేవుని మాటకు విధేయత చూపించేవాగా మనము ఉండాలి. హల్లెలూయా. మూడోదిగా, ఎందుకంటే ప్రేమ విధేయత గురించి మనం గతంలో నేర్చుకున్నాం కనుక త్వరగా వెళ్తున్నాం. మూడోదిగా ప్రార్థన చేయుట. హల్లెలూయా. ఈరోజు ఎవరు ఉదయం లెగలేనట్టుంది. ఇద్దరే చేసుకున్నారా? ఓకే. అపోస్తుల కార్యం 12:5. అపోస్తుల కార్యం 12:5. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. 3 అంశాలు గమనించండి. ఇక్కడ ప్రార్థన చేసే గుంపు ఒకటి ఉంటుంది, ఆశతో ప్రార్థన చేసే గుంపు ఒకటి ఉంటుంది, అత్యాశక్తితో ప్రార్థన చేసే గుంపు ఒకటి ఉంటుంది, అసలు ప్రార్థన చేయలేని గుంపు కూడా ఒకటి ఉంటుంది. ఇంతకీ ఏ గుంపులో నువ్వు ఉన్నావు? ప్రార్థన చేయలేని గుంపులో ఉంటున్నావా, లేదంటే ప్రార్థన చెయ్యాలి కదా అని నార్మల్గా ప్రార్థన చేసే గుంపులో ఉంటున్నావా, లేదంటే ఆశతో ప్రార్థన చేసే గుంపులో ఉంటున్నావా, లేదంటే అత్యాశతో ప్రార్థన చేసే గుంపులో నువ్వు ఉన్నావా? సంఘం అయితే అక్కడేముంది? సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేసిందంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు సంఘము ఏ గుంపులో ఉండాలి? ప్రార్థన చేయని గుంపులో ఉండాలా, ప్రార్థించే గుంపులో ఉండాలా, ఆసక్తితో ప్రార్థించే గుంపులో ఉండాలా, అత్యాశక్తితో ప్రార్థించే గుంపులో ఉండాలా? ఎక్కడుంది సంఘము? ఏ గుంపులో ఉంది? సంఘము ఎప్పుడు ప్రార్థించినా సరే అత్యాశక్తితో ప్రార్థించే గుంపులో ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఏ డినామినేషన్ అయినా సరే, అది పెంతుకోస్తా, ఆర్సీఎమ్మా, బాప్టిస్మా, లోదరానా, బ్రదరానా, అది ఏదైనా సరే సంఘం అయితే అత్యాశక్తితో ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. హల్లెలూయా. నేను క్రైస్తవునండి, ప్రార్థన చేయాలి అని నువ్వు చేయడం కాదు. నేను క్రైస్తవునండి, ఏదో మొక్కుబడిగా చెయ్య. నో 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 నో. కొంతమంది జీవితాలు ఎలాగంటే స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది, స్విచ్ చేస్తే అలాగే చేద్దాం. నో 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 నో. నీ ప్రార్థన ఏం కనపడాలంట? అత్యాశక్తి. హల్లెలూయా. దైవ సేవకుడు లేడు అక్కడ. దైవ సేవకుడు ఉన్నప్పుడు పాడదాంలే, దైవ సేవకుడు ఉన్నప్పుడు ప్రార్థన చేద్దాం. నో. దైవ సేవకుడు ఎక్కడున్నాడు? దైవ సేవకుడు ఎక్కడున్నాడు? జైల్లో ఉన్నాడు. పేతురు గారు జైల్లో ఉన్నాడు. సంఘము చెదిరిపోలే, సంఘము నిద్రపోలే. రాత్రికాల సమయం అండి అది.
ఏం చేస్తుందట? అయ్యో మా దైవ సేవకుడు జైల్లో ఉన్నాడు. సంఘం ఏం చేస్తుందంట? ఒక గుంపుగా కూడుకొని సంఘం అంతా కలుసుకొని తన దైవ సేవకుడికి విడుదల కోసం అత్యాసక్తితో ప్రార్థన చేసిందట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆసక్తి వేరు, అత్యాసక్తి వేరు. కాబట్టి మనం ఎప్పుడు ప్రార్థన చేసినా సరే అత్యాసక్తితో ప్రార్థించేవారుగా మనం ఉండాలని ఉదయకాల సమయంలో దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తారో వారు మాత్రమే నా యేసులో నిలిచి ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక మాటను మీకు నేను జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ కొలస్సీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. ప్రార్థన యందు నిలకడగా ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు, దేని యందు? ప్రార్థన యందు మెలకువగా ఉండుడి. హల్లెలూయా, హల్లెలూయా. అనేక విషయాలు పేతురు రాసిన పత్రికల్లో మనం అనేక విషయాలు మనం చూస్తున్నట్లయితే ఆసక్తితో ప్రార్థన చేయండి, అత్యాసక్తితో ప్రార్థన చేయండి, పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. మరి లోక సువార్త 18:1 మనం చూస్తుంటే విసుగుగా నిత్యము మీరు ప్రార్థించే గుంపులో ఉండాలని ప్రభువు చెప్తున్నాడు. ఇక్కడ పౌలు చెప్తున్న కొలస్సీ సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే, ప్రార్థనలో మీరు మెలకువ కలిగి ఉండండి, ప్రార్థనలో మీరు నిలకడ కలిగి ఉండండి, మీరు ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మంట అగ్ని మనలో ఉన్నంత వరకు 2-3 రోజులు బాగానే చేస్తాం. ఆ అగ్ని చల్లారిపోతున్న కొలది, ఆ మంట ఆరిపోతున్న కొలది మన ప్రార్థన జీవితం కూడా ఏమవుతుంటుంది? ఆరిపోతూనే ఉంటుంది. ఈ మాటలు మీకే కాదు, చెప్తున్న ముందు నాకు ఈ మాటలు వర్తిస్తాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన పట్ల ఆది సంఘము అత్యాసక్తి కలిగి ఉందంట. దైవ సేవకుని బంధించారని సంఘము పారిపోలేదు. దైవం మా సేవకుని తీసుకెళ్లి లోపల వేసేసారు. మేము కూడా దొరికితే మమ్మల్ని కూడా లోపల వేసేస్తారేమో. యేసు ప్రభు శిష్యులు ఎందుకు పారిపోయారు? అయ్యో మా బోధకుడిని తీసుకెళ్ళి వేసేసారు, మరి ఆ బోధకుడు వెనకాల తిరిగామని తెలిస్తే మమ్మల్ని కూడా వేసేస్తారేమో. అందుకే పేతురు అన్నాడే, నువ్వు కూడా యేసుతో కూడా ఉన్నవాడు. లేదు, నేను లేదు. ఓ చిన్న పిల్ల అండి, చిన్న పిల్ల వచ్చి అడిగితే ఆ చిన్న పిల్లతో కూడా, ఆ చిన్న పిల్లకు కూడా భయపడి లేదు నేను యేసుతో ఉన్నవాడును కాదు. ఏం చేశారంట? తలుపులు వేసేసుకొని ఒక రూమ్లో భయంగా దాగున్నారంట. ఎవరు? 3.5 సంవత్సరాల పాటు యేసుతో తిరిగిన ఈ శిష్యులు తలుపెట్టుకొని గడెట్టుకొని భయంగా ఉన్నారంట. అప్పుడు యేసు ప్రభువు మధ్యలో దిగి వచ్చారట. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆది సంఘం భయపడలే. ఏం చేశారంట? అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు సంఘ ప్రార్థన దేవుడు విని తన దూతను పంపించి సరసాలలో ఉన్న పేతురును బయటికి తీసుకువచ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. మన వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉండాలి. రెండోదిగా సంఘముతో కలిసి ప్రార్థించే అనుభవం కూడా మనకి కలిగి ఉండాలి. సంఘ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన పక్షికి 2 రెక్కలు ఎలాగో అలాగే. ఒక రెక్క ఇరిగిపోయింది అనుకోండి, పక్షి ఎగరగలుగుతుందా? ఎగరలేదు. అలాగే మనకి 2 రెక్కలు ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, సంఘ ప్రార్థన ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయనలో మనం నిలిచి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమలో నిలిచి ఉండాలి. ఆ ప్రేమలో నువ్వు నిలిచి ఉండాలంటే ఆయన ఆజ్ఞకు నువ్వు లోబడాలి. ఈ 2 నీలో ఉండాలంటే నువ్వు ప్రార్థన పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. 4వదిగా మనం చూసుకున్నట్లయితే దేవులను ఆరాధించేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఆయనను ఆరాధించేవారుగా మనం ఉండాలి. యెషయా గ్రంథం 43
21వ వచనాన్ని మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 43 21వ వచనం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. హల్లెలూయా. దేవుడు ఎందుకు మనల్ని సృజించుకున్నాడంట? దేవుడు మనల్ని ఎందుకు సృజించుకున్నాడంట చెప్పండి. నా జనులు నా నిమిత్తము అన్న చూడండి, ప్రభు అన్నాడు నా నిమిత్తము నేను నిర్మించుకున్న నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి దేవుడు మనల్ని సృజించుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆరాధన గురించి బైబిల్ గ్రంథంలో అనేక వచనాలు మనకు కనబడుతున్నాయి. అపోస్తలుల కార్యం చూడండి. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండురి, ఖైదీలు వినుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెరసాల్లో వేస్తారు పాపము పౌలును శీలను? చెప్పండి, ఎందుకు చెరసాల్లో వేస్తారు? లూదియా రక్షింపబడింది. తర్వాత పుతోన్ అనే దెయ్యము పట్టింది. దెయ్యాన్ని వదలగొట్టినందుకు తీసుకెళ్లి జైల్లో వేశారండి. భాస్కర్ ఏంటి? ఒక గారిన వాడు ఉన్నాడు. ఇప్పుడు వాడు సంపాదన పోయింది. దాని ద్వారా సంపాదించడం మొదలెట్టాడు. ఒక్క యేసు నామముతో ఉన్న దయ్యాన్ని మొదలుకొట్టేశాడు పౌలు. ఇప్పుడు వాడు సంపాదన ఆగిపోయింది. అక్కడ ఉన్న వారిని అందరినీ రెచ్చగొట్టాడు, రాళ్లతో కొట్టారు, తీసుకెళ్లి జైల్లో వేసాడు. జైల్లో ఉండి బాధపడట్లేదు. అయ్యో ప్రభు నిమిత్తము మా శరీరం అంతా గాయములే, ప్రజలకు మేము మంచి చేస్తే ఇదిగో మమ్మల్ని రాళ్లతో కొట్టారే, ప్రభు నువ్వు వారిని శిక్షించు అని ప్రార్థన చేయలే. మధ్యరాత్రి వేళ, అర్ధరాత్రి వేళ ఏం చేస్తున్నారంట? ప్రార్థించుచు, కీర్తనలు పాడుచు, పాటలు పాడుచు దేవుని స్తుతిస్తున్నారట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కోటి ఖైదీలు ఎవరు కూడా అయ్యా ఏంటయ్యా మీరు మా నిద్రని డిస్టర్బ్ చేస్తున్నారు, ఎన్ని రోజులు మేము హాయిగా నిద్రపోయాము, ఈ రోజు మీరు వచ్చి ఏంటి మా నిద్రను డిస్టర్బ్ చేస్తున్నారు, నిశ్శబ్దంగా ఉండి మీరు పడుకోండి అని తోటి ఖైదీలు కూడా అనలేదంట. వాళ్ళు కూడా ఎంతో ఆశతో దేవుని పాటలు వింటున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు బాధపడాల్సింది పోయి యేసు ప్రభు మత్తయి సువార్తలో ఒక మాట అన్నాడు కదా, నా నిమిత్తం ప్రజలు మిమ్మల్ని నిందిస్తారు, నా నిమిత్తం ప్రజలు మిమ్మల్ని కొడతారు, నా నిమిత్తం ప్రజలు మిమ్మల్ని హింసిస్తారు, మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు, మీరు బాధపడొద్దు, సంతోషించండి, ఆనందించండి, మీ ఫలము పరలోకములో అధికమగును. ఇది చేస్తున్నారు ఇక్కడ పౌలు శీలలు. ఏం చేస్తున్నారు? అదే చేస్తున్నారు. దేవుని నామము నిమిత్తం మేము దెబ్బలు తిన్నాం, దేవుని నామము నిమిత్తం మేము నిందించబడ్డాం, మేము బాధపడము అని కీర్తనలు పాడుచు, పాటలు పాడుచు దేవుని స్తుతిస్తున్నారంట. హల్లెలూయా. ఎందుకు స్తుతిస్తున్నారు? ఇదిగో ఈ దినాన్ని దేవుని నామాన్ని బట్టి మేము అవమానపరచబడ్డాం, దేవుని నామాన్ని బట్టి మేము దెబ్బలు తిన్నాం, ఇదిగో మా ఫలము పరలోకంలో కొంచెం అధికము అయిందని సంతోషముతో ప్రభువుని స్తుతిస్తున్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఏం జరిగింది? ఏం జరిగింది? ఏం జరిగింది? ఆ రాత్రి ఏం జరిగింది? లక్ష్మణ్ ఏం జరిగింది? దేవుని స్తుతిస్తుంది. ఏం జరిగింది? ఏం జరిగింది? భూకంపం వచ్చేసిందట. హల్లెలూయా. చదవండి ఆ మాట చూడండి. అప్పుడు, ఎప్పుడు? బైబిల్లో ఈ చిన్న చిన్న పదాలు మన జాగ్రత్త క్యాచ్ చేయాలి. అప్పుడు, ఎప్పుడు?
వాళ్ళు ఆరాధన చేసినప్పుడు, వారు స్తుతించిన అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. హల్లెలూయా. బాగా గమనించండి, ఎవరు పాడారు, ఎవరు బంధకాలు ఊడిపోవాలి? పౌలు శీలను దేవుని స్తుతించారు. పౌలు శీలను ప్రభువును స్తుతించినప్పుడు పౌలు శీలలో ఉన్న చెరసాల తలుపులు విడిపోవాలి, పౌలు శీలల చేతులకున్న బంధకాలు ఊడిపోవాలి. కానీ ఏం జరిగిందంటే తలుపులన్నీ తెరుచుకున్నాయి, అందరు బంధకాలు ఊడిపోయాయి. హల్లెలూయా. ఆరాధనలో ఎంత శక్తి ఉన్నదో ఒకసారి మీరు ఆలోచన చేయండి. నువ్వు దేవుని ఆరాధిస్తుండగా, నువ్వు దేవుని స్తుతిస్తుండగా, దేవుని మహింపరుస్తుండగా నీ యొక్క బంధకాలే కాదు, నీ ప్రాంతంలో ఉన్న బంధకాలు కూడా తొలగిపోవునుగాక. నువ్వు దేవుని ఆరాధిస్తుండగా, నువ్వు దేవుని స్తుతిస్తుండగా నీ ఇంట్లో ఉన్న దురాత్మలే కాదు, నీ బయట ఉన్న దురాత్మలే కాదు, ఈ ప్రాంతంలో ఉన్న చీకటి శక్తులు కూడా నీ ఆరాధనకు భయపడి పారిపోవునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఓ భక్తుడు అంటున్నాడు, దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడంట. ఏంటంట? దేవుడు సింహాసనం మీద కూర్చొని మధ్యరాత్రి వేళ పౌలు శీలలు ఆరాధన చేస్తుండగా, మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవుడు స్తుతిస్తుండగా ఆ ఆరాధనకి దేవుడు ఏమయ్యాడంట? మైమరిచిపోయాడంట. ఇంకా వినాలి, ఇంకా వినాలి. ఓ నా బిడ్డలు అంత బాధలో ఉన్నప్పుడు కూడా, అంత శరీర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఇదిగో నన్ను ఆరాధిస్తున్నారని ఆ మధ్యరాత్రి కాలపు ఆ ఆరాధన దేవునికి ధూపము వలె, హోమము వలె దేవుని దగ్గరికి వెళ్తుంటే దేవుడు ఆరాధనని మరి ఆ యొక్క ఆరాధనను ఆస్వాదిస్తూ మైమర్చిపోతూ ఆయన ఒక పాదమును ఒకసారి ఇలాగన్నాడట. భూమి ఏంటి? ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపెట్టు. ఆయన మైమర్చిపోతూ పాదాన్ని ఏం చేశాడంటే ఒకసారి ఇలాగ అన్నాడంట. అనగానే ఏం కలిగిందంట? భూకంపం వచ్చేసిందంట. హల్లెలూయా, హల్లెలూయా. మ్యూజిక్కి ఉందండి, ఆ పవర్ ఉంది. మీరు వెళ్ళి డీజే దగ్గర నిలబడండి, మీకు తెలియకుండానే మీకు చెయ్యి ఊగుతుంది, మీకు తెలియకుండానే మీ కాలు కూడా ఊపుతారు, మీకు తెలియకుండానే ఆ పాట మీ నోట్లో నుండి కూడా వచ్చేస్తుంటుంది ఒకసారి. మ్యూజిక్ ఉంది, ఆ పవర్ ఉంది. ఈ లోక సంబంధమైన మ్యూజిక్ ఎంత పవర్ ఉంటే మరి దేవునికి సంబంధించిన పాటలకి ఇంకెంత పవర్ ఉండాలి ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వెంటనే భూకంపం వచ్చిందంట. హల్లెలూయా. చెరసాల పునాదులు అదిరాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి, వారి యొక్క బంధకాలన్నీ కూడా ఊడిపోయాయి. చెరసాల అధికారి భయపడిపోయాడు. అయ్యో, ఖైదీలందరూ పారిపోయి ఉంటారు, ఈ విషయము ప్రధానులకు తెలిస్తే, అధికారులకు తెలిస్తే నన్ను చంపేస్తారే. వారు చంపక మునిపే నాకు నేనే చనిపోదామని తనను తాను చంపుకొని చుండగా పౌలు అంటున్నాడు, చెరసాల నాయకుడా, మేమందరము ఎక్కడే ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ వాళ్ళు కొట్టి తెచ్చి చెరసాలలో వేస్తే పౌలు శీలను బట్టి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలతో పాటు చెరసాల యొక్క అధికారి ఆ రాత్రికి రాత్రి యేసు ప్రభుని నమ్ముకున్నాడట. హల్లెలూయా. చెరసాల నాయకుడు ఆ రాత్రికి రాత్రే తన మనసును, జీవితాన్ని ప్రభువుకు సమర్పించి నీటి బాప్టిజం తీసుకున్నాడట. హల్లెలూయా. ఆరాధనలో ఎంత శక్తి ఉందో ఒకసారి మీరు గ్రహించండి. అందుకే మీరు ప్రార్థన చేసే ముందు దేవుని స్తుతించండి, దేవుని ఆరాధించండి, దేవునికి స్తోత్రాలు చెప్పండి. మన స్తుతులు అనే సింహాసనం మీద యేసు ప్రభు వారు వచ్చి కూర్చోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మోకరించిన వెంటనే ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి, అది ఇచ్చే, ఇది ఇచ్చే అంటే దేవుడు ఇవ్వడు.
దేవుని యొద్ద నుండి నీకు కావాల్సింది నువ్వు పొందుకోవాలంటే ముందు నా దేవుని యొక్క హృదయాన్ని నువ్వు సంతోషపెట్టాలి. నా దేవుని యొక్క మనసు నువ్వు ఆనందింప చేయాలి. దేవుడు ఎందులో సంతోషిస్తాడు? బలులు అర్పిస్తే ఆయన సంతోషించుడు, దహన బలులు అర్పిస్తే ఆయన సంతోషించుడు. నువ్వు ఆరాధిస్తే, నువ్వు దేవుని స్తుతిస్తే అదే నా దేవునికి సంతోషాన్ని కలిగిస్తుంది. హల్లెలూయా. కాబట్టి నువ్వు ప్రార్థించే ప్రతిసారి కూడా దేవుని స్తుతించుడు నేర్చుకో, దేవుని ఆరాధించడం నేర్చుకో. ప్రభు వచ్చి నీ స్తుతుల పైన ఆసీనుడు అవ్వాలి, ప్రభు వచ్చి నీ స్తుతుల పైన కూర్చోవాలి. అప్పుడు నువ్వు చెప్పాలి, ప్రభువా ఇదిగో ఇది నాకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనలో ఆ శక్తి ఉంది. ఎరుకో దాటుకొని వెళ్ళాలి ప్రజలు, ఎరుకోని దాటుకొని వెళ్ళాలి. ఎరుకో గోడలు చాలా ఎత్తైన గోడలు. ప్రభు అన్నాడు, యెహోషువా భయపడొద్దు, యెహోషువా భయపడొద్దు, మీరేమీ చేయక్కర్లేదు, బాంబులు ఇస్రాయల్సిన అవసరం లేదు, బాంబులు పెట్టాల్సిన అవసరం లేదు. మీరేం చేయాలి? దినానికి ఒకసారి ఆ గోడల చుట్టూ మీరు తిరగండి. ఏంటంటే ఆ దినానికి ఒకసారి ఆ గోడల చుట్టూ పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ మీరు తిరగండి అన్నాడు. 6 దినాలు తిరిగారు ప్రభువును స్తుతిస్తూ, వెళ్ళడము రావడం, వెళ్ళడము రావడం, వెళ్ళడము రావడం. ఎరుకో రాజుకి ఏం అర్థం కావట్లే. ఏంటి గోడల చుట్టూ తిరుగుతున్నారు, ఎక్కడైనా ఏమైనా సెట్ చేస్తున్నారేమో. అయ్యా వెళ్ళి చూసిరంటే, ఏం లేదు ప్రభు, ఏదో పాటలు పాడుకుంటున్నారు రాజా. 7వ రోజు, రోజుకు ఒకసారి తిరిగారు కదా. యెహోషువ గాయకులను ఏర్పాటు చేయి, ఒక క్రమమును చేశారు. అక్కడ 7 సార్లు తిరగాలన్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బహుశా వీరిలో కూడా కొంతమంది అనుకోవచ్చు, ఏంటి మా నాయకుడు రోజుకు ఒకసారి తిరగమంటున్నాడు, మనం యుద్ధం చేయాల్సింది పోయి గోడల చుట్టూ తిరిగితే ఏం ప్రయోజనం వస్తుంది అనుకొని ఉండొచ్చు. రాజు కూడా అనుకొని ఉండొచ్చు, 6 రోజులు తిరిగారు ఏం కాలేదు, 7వ రోజు తిరిగితే ఏమవుతుందిలే అనుకొని ఉండొచ్చు. 7వ రోజు 7 సార్లు ఆ ఎరుకో గోడల చుట్టూ దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ ఎప్పుడైతే తిరిగారో ఎరుకో గోడలు ఒక్కసారే కూలిపోయాయట. హల్లెలూయా, హల్లెలూయా. ఎరుకో గోడలు ఎలాగా పడిపోలేదంట, ఎరుకో గోడలు ఎలాగా పడిపోలేదంట, ఎరుకో గోడలు ఎలాగ కూలిపోయాట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఎరుకో గోడలు ఎలా పడిపోయినా ఎవరి మీద పడిపోతాయి? ఇశ్రాయేలు ప్రజల మీద పడిపోతాయి. కాబట్టి ఎరుకో గోడలు పడగొట్టబడలేదు, ఎరుకో గోడలు కూలిపోయాయంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎరుకో గోడలు ఏం గుణపాలు తిట్టి తవ్వారా? ఏం చేశారు? దేవుణ్ణి స్తుతించారంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధనలో ఎంత శక్తి ఉందని మనకు తెలిసినా కూడా ఎందుకు ఆరాధన మనం ఇంత నిర్లక్ష్యం చేస్తున్నాం? కొన్ని సంఘాల్లో ఆరాధన చేయరండి, కనీసం కొన్ని సంఘాల్లో హల్లెలూయా కూడా చెప్పరు, కొన్ని సంఘాల్లో కనీసం చప్పట్లు కూడా కొట్టరు, మౌనంగా ఉంటారు. మనది మౌనంగా ఉండే సంఘము కాదు, మనము దేవుణ్ణి ఆరాధించే సంఘము. హల్లెలూయా, దేవుణ్ణి మహింపరిచే సంఘము. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఎరుకో గోడల చుట్టూ తిరిగినప్పుడు ఎరుకో గోడలు కూలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం చూడండి, 19వ వచనం. కహాతీయులు సంతతి వారును కోరాహీయుల సంతతి వారును వారి యొగు లేవీలు నిలబడి గొప్ప శబ్దముతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, స్తుతించిరి. వారు దేవుని స్తుతించారు. ఎందుకు దేవుని స్తుతించారు? మోయాబీలు, 1వ వచనం, అమ్మోనీయులు,
మేయానీయులు దండెత్తి యెహోషాపాతు మీదకి యుద్ధానికి వస్తున్నారు. యెహోషాపాతుకి ఏమీ అర్థం కాలేదు. అయ్యా, శత్రువు దేశాలు 3 దేశాలు మా మీదకి యుద్ధం చేయడానికి వస్తున్నా, మాకేమి చెయ్యాలి? మాకు శక్తి చాలదయ్యా, నీవే మాకు దిక్కని ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు దేవుడు యెహోషాపాతు నువ్వేం భయపడొద్దు, నేను చూసుకుంటాను అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏం చేశారంట? వారు దేవుని స్తుతించారు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను వాళ్ళు స్తుతించారంట. ఏం జరిగింది? 21వ వచనం. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకును గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధ అలంకరములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను మోయాబీల మీదను సేయరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టను కనుక వారందరూ హతులైరట. హల్లెలూయా, హల్లెలూయా. సైన్యము నడుస్తుంది. సైన్యములకు ముందు ఎవరున్నారట? పాటలు పాడేవారు ఉన్నారంట. సైన్యములకు ముందు ఎవరున్నారంట? దేవుని స్తుతించేవారు ఉన్నారంట. సైన్యములకు ముందు ఎవరున్నారంట? ప్రభువుని ఆరాధించిన వారు ఉన్నారట. వారు ఎప్పుడైతే దేవుని స్తుతించడం మొదలు పెట్టారో, వారు ఎప్పుడైతే పాటలు పాడడం మొదలు పెట్టారో, ఎప్పుడైతే ఆరాధన చేయడం మొదలు పెట్టారో, ఈ యొక్క దేవుని ప్రజల మీదకి యుద్ధము చేయడానికి వచ్చిన వారు అందరూ కూడా ఏమైపోయారంట? హతులైపోయారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక చూడండి ఎంత చక్కటి మాట ఉంది. ఆయనను స్తుతించుడి ఆయన అని స్తోత్రము చేయుటకు వారు నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకు మొదలు పెట్టగా, ఒక అరగంట అయిన తర్వాత, గంట అయిన తర్వాత కాదు, వారు ఎప్పుడైతే మొదలు పెట్టారో, ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో ఆరాధన చేయడం, అప్పుడే దేవుడు అక్కడ వరకు గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ విచిత్రం ఏంటంటే, అమ్మోనీయులు వచ్చారు, మోయాబీలు వచ్చారు, మెహనీయులు వచ్చారు. వీళ్ళు ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఆరాధన చేయడం మొదలు పెట్టారో, వీరు ఇశ్రాయేలు ప్రజల మీద యుద్ధం చేయడం కాదంట, వీళ్ళలో వీళ్ళే ఒకరికొకరు పొడుచుకొని చనిపోయారట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అక్కడ చూడండి 23 చూడండి. అమ్మోనీయులను మోయాబీలను సేయరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవలనని పొంచి ఉండి వారి మీద పడి వారు సేయరు కాపురస్తులను కడముట్టించిన తర్వాత తమలో ఒకరిని ఒకరు చంపుకొనుటకు మొదలు పెట్టిరి. చూడండి ఎలా తిరిగిపోయిందో. మేమిద్దరం కలిసి వచ్చాము, ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంట? మేము చంపుకుంటున్నామంట. ప్రియతేరు బిడ్డలా, వీళ్ళే యుద్ధం చేయలే, కత్తులు తెప్పలేదు, అక్కడ బాంబులు విసరలేదు, ఈటులు విసరలేదు, బాణాలు విసరలేదు. ఏం చేశారంట? దేవుని స్తుతించారంట. హల్లెలూయా. దేవుని ఎప్పుడైతే స్తుతించారో వీళ్ళలో వీళ్ళే ఒకరికొకరు చంపుకొని చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆరాధనలో ఇంత శక్తి ఉన్నప్పుడు ఎందుకు మనం ఈ ఆరాధన మనం నిర్లక్ష్యం చేయాలి? ఎందుకు ఆరాధన పట్ల, దేవుని స్తుతించే పట్ల ఎందుకు మనం ఇంత నిర్లక్ష్యాన్ని కలిగి ఉండాలి? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధనలో ఇంత శక్తి ఉన్నది కనుక, ఆరాధనలో ఇంత ప్రభావం ఉన్నది కనుక దేవుణ్ణి ఆరాధించడానికి కూడా మనం ఏం చేయాలి? సమయాన్ని కేటాయించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వచనాలన్నీ మీరు చదవండి. ఆరాధన గురించి అనేక అంశాలు అక్కడ రాయబడి ఉన్నాయి. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూద్దాం. చూడండి యెషయా గ్రంథం. ఎందుకే పరలోకంలో ఏం జరుగుతుంది ఇప్పుడు? రాజైన ఉజ్జియా మృతులొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. యెషయా దర్శనము చూస్తున్నాడా? ఆ దర్శనంలో ఏం చూసాడో చూడనా?
ఆయన చొక్కాయి అంచులను దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండురి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు ఎవరు? శరాపులు, కెరూబులు. పరలోక రాజ్యములో ఒక్కొక్క శరాపుకు 6 రెక్కలు ఉన్నాయి. ప్రభు యొక్క మహిమను చూడలేక 2 రెక్కలతో వారి యొక్క కళ్ళను కప్పుకుంటున్నారు. అయ్యో, మేము ప్రభు సన్నిధానంలో ఉన్నామని గ్రహించి 2 రెక్కలతో వాళ్ళ కాళ్ళను కప్పుకుంటున్నారు. 2 రెక్కలతో ఎగురుతున్నారు. వారు ఎవరు? దేవదూతులు అని పిలువబడిన వీరు ఏం చేస్తున్నారంటే, పరలోకంలో సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. కెరూబులు, శరూపులు పరలోక రాజ్యములో సింహాసనమున్న దేవుని ఎదుట ఎగురుతూ ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేస్తున్నాయంట. హల్లెలూయా. అంటే ఏం చేస్తున్నాయి? దేవదూతలు సింహాసనం మీద ఉన్న దేవుణ్ణి వారు ఆరాధిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వారు పరలోకంలో ఆరాధిస్తుంటే మనము భూలోకంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. భూలోకములో ఆరాధించే ప్రతి ఒక్క బిడ్డ కూడా ఒక రోజు రాబోతుంది పరలోకంలో కూడా దేవుణ్ణి ఆరాధిస్తారు. హల్లెలూయా. నువ్వు భూలోకంలోనే దేవుణ్ణి ఆరాధించడం నీకు రాకపోతే, ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రభువుని ఆరాధించడం నీకు తెలియకపోతే, పరలోకంలో నువ్వు ఎలాగ ప్రభువుని ఆరాధిస్తావు? ప్రభువుని ఎలా స్తుతిస్తావు? భూమి మీద దేవుణ్ణి ఆరాధించేవారు తప్పకుండా పరలోకంలో కూడా ప్రభువుని ఆరాధిస్తారు. హల్లెలూయా. అప్పుడు మనం ప్రభువుని ఆరాధిస్తుంటే ఈ శరాపులు, కెరూబులు ఏం చేస్తాయి? మరి ఏం చేస్తాయి? చెప్పండి, ఏం చేస్తాయి? చూడండి, మనకి పరిచారకులుగా చేసేస్తాడండి దేవుడు. ఏ శరాపులు, కెరూబులు, నా బిడ్డలు నన్ను ఆరాధిస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలో మీరు చూసుకోండి. మనము దేవునికి పరిచర్య చేస్తే శరాపులు మనకు పరిచర్య చేస్తాయట. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత అండి, ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడండి. మనం వెళ్ళి దేవదూతలకు పరిచర్య చేయడం కాదు, దేవదూతలే మనకు పరిచర్య చేస్తాయట. హల్లెలూయా, హల్లెలూయా. మేము బెంగళూరు వెళ్ళాం ఒకసారి మిషన్స్ కాన్ఫరెన్స్ కోసం. అందులో కూర్చోవడం భయం. భాస్కర్, బయటికి వెళ్ళడం ఉండదు. మన దగ్గరికి అన్నీ సమయం అయితే టీ వచ్చేసేది, సమయం అయితే శాండ్విచ్ వచ్చేసేది. వాళ్ళు ఏంటంటే బయటికి వెళ్ళకూడదు, సేవకులు కూర్చొని వినాలి, వారు వినాలి, వాళ్ళు నేర్చుకోవాలి. వారికి ఏది కావాలన్నా సరే మేము వారి దగ్గరికి వెళ్ళి మేము వాళ్ళకి ఇవ్వాలి. డాక్టర్లు, ఇంజనీర్లు, పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఏం చేసేవారంటే మాకు పరిచర్య చేసేవాళ్ళు. హల్లెలూయా. అసలు మాకు కడుపు ఖాళీ ఉండేది కాదు. తినడము, కూర్చోవడం, తినడం పోను. బయటికి నో అయ్యా మీరు వినండి, మీకేం కావాలి మేము తెచ్చిస్తామయ్యా అంటే వాళ్ళు మేము ఒక మనుషులకి సేవ చేస్తున్నామని కాదు, దైవ సేవకులకు మేము సేవ చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మేము వాళ్ళని చూసి ఇప్పుడు చెన్నై వెళ్ళినా సరే వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళ తగ్గింపుని చూసినప్పుడు, లేదంటే వాళ్ళ ప్రేమను మేము చూసినప్పుడు మేము ఆశ్చర్యపోతుంటాం. మేమెవరో తెలియకపోయినప్పటికీ కూడా వాళ్ళ పరిచయం ఎందుకు చేస్తున్నారంటే వీరు దేవుని సేవకులు. దేవుని సేవకులకు మేము పరిచర్య చేస్తే మేము దేవునికి చేసినట్లే. హల్లెలూయా, హల్లెలూయా. కెరూబులు, శరాపులు, దేవదూతలు దేవుణ్ణి ఆరాధిస్తున్నాయి. ఒక రోజు రాబోతుంది మనం భూమి మీద దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఒక రోజు రాబోతుంది మన సింహాసనం ఎదుట దేవుని ఎదుట నిలబడి ప్రభువుని మనం ఆరాధిస్తుండగా ఆ శరాపులు, కెరూబులు మనకి పరిచర్య చేస్తాయంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
వారి కంఠ స్వరము వలన గడప కొమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. హల్లెలూయా! ఎంత గట్టిగా పాడుతున్నారో చూడండి. వారి కంఠ స్వరము వలన గడప కొమ్ముల పునాదులు కదిలిపోయాయంట. అక్కడ శరసాల పునాదులు దేని చేత కదిలింపబడ్డాయి? తుఫాను వస్తే, భూకంపం వస్తే కదిలింపబడ్డాయి. కానీ ఇక్కడ దేవదూతుల యొక్క కంఠ స్వరము వలన. హల్లెలూయా! కాబట్టి మనం మెల్లిగా కాదు, దేవుడు నీకు ఎంత స్వరాన్ని వేస్తే అంత స్వరము చేత గంభీరముగా బిగ్గరగా నువ్వు ఏ పాట పాడినా, ఏ పాట అంటే దేవుని పాట, ఏ పాట పాడినా, ఎప్పుడు ఆరాధించినా నీ స్వరం ఏం చేయాలి? గంభీరముగా వినబడాలి. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆరాధనలో ఇంత శక్తి, ఆరాధనలో ఇంత ప్రభావం ఉన్నప్పుడు ఆరాధన పట్ల మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండదు. నువ్వు ఇంటికాడ ఉన్నావా? దేవుని స్తుతించు. ప్రార్థన ఏం చేయాలో తెలియట్లేదా? పాటలు పాడమ్మా, ఆరాధన చెయ్యి. కొంతమంది నువ్వు సంఘంలో పాడడానికి నువ్వు సిగ్గుపడవచ్చు, ఇంటికాడ ఉండడానికి, ఇంటికాడ పాడుకోవడానికి నీకు సిగ్గక్కర్లేదు కదా, పాడు. నువ్వు ఎక్కడ పాడినా నీ స్వరము పరలోకానికి వెళ్తుంది. హల్లెలూయా! 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 కాబట్టి ప్రియాదేవి బిడ్డలారా, ఆయనలో మనం నిలిచి ఉండాలంటే ముందు దేనిలో నిలిచి ఉండాలి? ప్రేమలో నిలిచి ఉండాలి. ఆ ప్రేమ నీలో నిలిచి ఉండాలంటే ఆయన ఆజ్ఞకు నువ్వు లోబడాలి. ఈ రెండూ నీలో కంటిన్యూ అవ్వాలంటే అత్యాసక్తితో మనం ప్రార్థన చేయాలి. దేవుణ్ణి నువ్వు సంతోష పెట్టాలంటే, దేవుని యొద్ద నుండి నీకు కావాల్సింది నువ్వు పొందుకోవాలంటే ముందు నువ్వు దేవుని మనసును సంతోషింప చేయాలి. దేవుడు దేని ద్వారా సంతోషిస్తాడంటే ఆరాధన ద్వారా దేవుడు సంతోషిస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, నా యందు నిలిచి ఉండుడి, నేనును మీ యందు నిలిచి ఉంటాను. నా యందు ఎవడైతే నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. ఎవడైతే బహుగా ఫలిస్తాడో పరలోకమందున నా తండ్రి సంతోషిస్తాడు. నీదైనా, నువ్వైనా, నేనైనా, ఎవరైనా మనందరి ఉద్దేశం ఒకటి, ఈ భూమి మీద ప్రభువుని మనము సంతోషపెట్టాలి. హల్లెలూయా! హల్లెలూయా! దేవుణ్ణి సంతోషపెట్టినప్పుడు నువ్వు ఏది అడిగినా సరే నా ప్రభువు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా! మన బిడ్డలు దేంట్లైనా ఫస్ట్ క్లాస్ వచ్చినప్పుడు, ఏదైనా సాధించినప్పుడు తల్లిదండ్రులుగా మనం ఎంతగానో సంతోషిస్తాం, ఎంతగానో ఆనందిస్తాం. అప్పుడు మనం ఏం చేస్తాం? వాళ్ళు ఏది అడిగితే ఇస్తాం. నేను మొన్న మా ఆదర్శ్ కన్నాను, నువ్వు మంచి మార్కులు తెస్తే అక్కడికి తీసుకెళ్తానన్నా, నీకు కేఎఫ్సీకి తీసుకెళ్తానన్నా. మంచి మార్కు 75కి 73 మార్కులు తెచ్చేసాడు. నేను మర్చిపోయాను. ఇప్పుడు వచ్చి అంటున్నాను, డాడీ చూసాను మంచి మార్కులు తెచ్చాను, నువ్వు కేఎఫ్సీకి తీసుకెళ్తావా, 99కి తీసుకెళ్తావా, రెయిన్బోకి తీసుకెళ్తా, అంటే ఈ రెస్టారెంట్ల పేర్లు, ఈ 3 అట్లు ఎక్కడికి తీసుకెళ్తా చెప్పు అంటున్నాను. ఉండరా తర్వాత, లేదు నువ్వు చెప్పావు కదా, ఇప్పుడు ఉదయం కూడా వచ్చి అంటున్నాడు, డాడీ ఈరోజు మరి ఆదివారం కదా, ఏసై నీకు డబ్బులు ఇస్తాడు కదా, నైట్కి వెళ్ళిపోదాం. చూడండి అంటే ఏంటి? ఇప్పుడు మా అరుణుకు కూడా అంటే నువ్వు మంచి మార్కులు తెచ్చుకున్నారని నీకు ఏదైతే అది ఇస్తాం అంటే, ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా మనల్ని సంతోష పెట్టినప్పుడు మనం ఏం చేస్తాం? మన పిల్లలకి ఇవ్వడానికి. అలాగే దేవుడు మనం సంతోష పెట్టాలి. హల్లెలూయా! దేవుడు దేని ద్వారా సంతోషిస్తాడంట? ఆరాధన ద్వారా, స్తుతి ద్వారా, స్తోత్రాల ద్వారా దేవుడు సంతోషిస్తాడు. ఆయన సంతోషంగా ఉన్నప్పుడు ఇహలోక సంబంధమైన బిడ్డలు మనము మన బిడ్డలకు ఇష్టమైనది మనం ఇస్తున్నప్పుడు మన పరలోకపు తండ్రి మనకి ఇవ్వడా? తప్పకుండా మనకిస్తాడు. హల్లెలూయా! ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు మందిరంలో ఉన్నా, ఇంటి దగ్గర ఉన్న మందిరంలో నీకు అంత సమయం దొరకకపోవచ్చు. మందిరంలో ఒక సమయం ఉంటుంది, పాటలకు ఒక సమయం, ఆరాధనకు ఒక సమయం, వాక్యానికి ఒక సమయం, సాక్ష్యాలు. కానీ నీ ఇంటికాడ నీకు నో లిమిట్ సమయం. నువ్వు గంట అయినా పాడుకో, 2 గంటలైనా పాడుకో, దినమంతా పాడుకో, నీ ఇష్టం. నువ్వేం చేయాలంటే నీకు వచ్చిన పాటలతో ప్రభువుని స్తుతించు, ఆరాధించు, మహింపరచు.
దేవుడు తప్పకుండా నీ హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మనందరం లేచి నిలబడదాం.